గమ్యం చేరే తొందరలో ఆటో ఎక్కుతున్నారా? ఆగండి, కాస్త ముందు వెనక గమనించండి. ఆ ఆటోకు నంబర్ ఉందో లేదో చూడండి. ఆటోలో అప్పటికే కూర్చున్న వారి ముఖాలను కూడా ఒక్కసారి పరిశీలించండి. మీరు కూర్చున్న సీటు వెనుక సౌండ్ బాక్స్లున్నాయో ఏమో చూడండి. అంతకంటే ముఖ్యంగా ఆ ఆటో డ్రైవర్ కండిషన్లో ఉన్నాడో, మద్యం మత్తులో తూలుతున్నాడో గమనించండి. అంతా ఓకే అనుకుంటే అప్పుడు ఆటో ఎక్కండి. కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా ఈ పరిశీలన తప్పదు. ఏంటిది బొత్తిగా చాదస్తాం అనుకుంటే ఈ స్టోరీ చూడండి. క్షణం తీరికలేని పనులతో మనిషి నేడు కాలంతో సమానంగా పరుగులు తీస్తున్నాడు. నేటి సమాజంలో సకాలంలో ఉద్యోగాలకు తాము అనుకున్న గమ్యస్థలానికి చేరుకోవాలంటే పరుగులు తీయక తప్పదు. క్షణం వృధా అయినా మనిషి జీవితంలో ఆ సమయం తిరిగి రాదు. అలా సమయాన్ని ఆదా చేయడం కోసం చేసే ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేసేవారు కొందరైతే సొంత వాహనాలపై వెళ్లేవారు మరికొందరు. మహానగరంలో ఈ రెండింటినీ బీట్ చేసే ప్రయాణ సాధనమే ఆటో. అస్తవ్యస్తంగా తయారైన ట్రాఫిక్ వ్యవస్థలో కాస్త త్వరగా గమ్యం చేరుకునేందుకు జనం ఆటోలను ఆశ్రయిస్తారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఆటోలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇంతగా అందరి మనసును దోచుకున్న ఆటోలు నేడు నరకానికి నకళ్లుగా మారాయి. అడ్డగోలు సంపాదన కోసం కొందరు ఆటో వాలాలు చెయ్యని తప్పులు లేవు. ఒక ఆటోలో ముగ్గురు మాత్రమే ప్రయాణించాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనను ఏమాత్రం పాటించని ఆటో వాలాలు ఒక్కో ఆటోలో 7 నుంచి 8 మందిని ఇరికించేస్తున్నారు. పరిమితికి మించిన ప్రయాణికులతో యమ జోరుగా సాగిపోతున్న ఆటోల మూలంగా లెక్కకు మించిన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది ఒక ఎత్తైతే అత్యధిక శాతం ఆటో డ్రైవర్లు దుర్వ్యసనాలకు బానిసలుగా మారి నిత్యం మత్తులో తూలుతూ ఉంటారు. మరికొందరు కేవలం ప్రయాణికులను దోచుకునేందుకే ఆటోతో రోడ్డెక్కుతారు. నలుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఒంటరి ప్రయాణికులపై వల వేస్తారు. వారిని మధ్యలో కూర్చోబెట్టుకుని 100 అడుగుల దూరం వెళ్లేసరికే వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్లను అత్యంత చాకచక్యంగా తస్కరించి అప్పటి వరకు వెళతారని చెప్పిన రూట్ లో ఆటో వెళ్లదంటూ ప్రయాణికుని దించి క్షణాల్లో అక్కడి నుంచి పరారవుతారు. ఆటో కనుచూపు మేర కనిపించకుండా పోయినంత వరకు జరిగిన దోపిడీని గమనించిన ప్రయాణికుడు విషయం గమనించి గగ్గోలు పెడతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆటో వాలాల లీలలు కోకొల్లలు. ఒకప్పుడు సుఖమయ ప్రయాణానికి జనం ఆటోలను ఆశ్రయించేవారు. కానీ నేటి ఆటో డ్రైవర్ల ఆగడాలు తట్టుకోలేక ఆటో పేరు చెబితేనే ఆమడ దూరం పరుగులు తీస్తున్నారు. ఆటో వాలా వేషంలో ఉన్న కొంతమంది దుర్మార్గులు చైన్ స్నాచింగ్, కిడ్నాపింగ్, మహిళలపై అత్యాచారాలు చాలా కామన్ గా చేసేస్తున్నారు. నగరంలో ఉన్న ఆటోలను నిశితంగా పరిశీలిస్తే సగానికి పైగా ఆటోలకు అసలు నెంబర్లే లేవు. నెంబర్లున్న ఆటోలు కూడా సరైన డాక్యుమెంట్లు లేకుండా తప్పుడు నెంబర్లతో సుమారు 10,000 వరకు నగరంలో రోజు చక్కర్లు కొడుతున్నాయంటే నమ్మాల్సిందే. బాలాపూర్ చౌరస్తా, చార్మినార్, మియాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో సైతం తిరుగుతున్న అనేక ఆటోలు అనధికారికంగానే చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆటోల్లో అమర్చుతున్న టేప్ రికార్డర్లు, సీడీ ప్లేయర్లతో కర్ణ కఠోరమైన పాటలను ఆటోలోని ప్రయాణికులతో పాటు పక్క నుంచి వెళ్లే వారి గుండెలు కూడా అదిరిపోయే సౌండ్ తో దూసుకుపోతూ ఉంటాయి. దారుణ శబ్దాలతో ఇష్టానుసారంగా ఆటో నడుపుతూ ఎదురు వచ్చే వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారు. తప్పుడు మీటర్లతో దోచుకు తింటున్న వ్యవస్థకు ఆర్టీఏ అధికారులు కళ్లెం వేసినా దుర్మార్గపు ఆటో డ్రైవర్ల ఆగడాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఇక బందులు, పండుగలు వస్తే వీరి దోపిడీ మహాదారుణంగా ఉంటుంది. రౌడీలా వ్యవహరిస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఇష్టానుసారం డబ్బు వసూలు చేస్తూ ఉంటారు. పేరుకు ఆటోలకు మీటర్లున్నప్పటికీ వాటిని అనుసరించే డ్రైవర్లు మాత్రం చాలా తక్కువ. ఇక రాత్రి సమయాల్లో అయితే వీరి ఆగడాలకు, దోపిడీలకు అంతే ఉండదు. గతంలో అడపాదడపా దాడులు చేసి చలాన్లు కట్టించే పోలీసులు నేడు చూసి చూడనట్లు వ్యవహరించడంతో వీరి ఆగడాలకు అంతూ పంతూ లేకుండా పోతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆటో వాలా ముసుగులో అమాయక జన మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్న కిరాతకుల ముక్కు పిండి తాడు బిగించాల్సిన అవసరం తప్పనిసరి.